మన పరిస్థితులు చేయి దాటిపోయి మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన మనసు పంచుకునేందుకు ఒక వ్యక్తి ఉండాలి. నేను దేన్నైనా సరే ఒంటరిగా ఫేస్ చేయగలను. నేనంత స్ట్రాంగ్. ఇప్పుడు మీరు మీ ఆస్తి కోసం మీరొక్కరే ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? ఎందుకు హెల్ప్ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు? మీరిప్పుడు మీ పనుల కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు కదా, అంతే. నాకు ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. మీకోసం వచ్చేవాడి కోసం చూడకుండా మీరు నచ్చిన వాడి కోసం ప్రయత్నించండి. మీరసలు ఎవరినైనా ప్రేమించి చూడండి, అప్పుడు తెలుస్తుంది మజా. ఈ మాట చెప్తానికి. పోనీ మీరింతవరకు ఎవరినైనా ప్రేమించారా? లేదు. ప్రేమించండి. ఆ బంధం బాగోకపోతే అప్పుడు మీ ఒంటరి జీవితాన్ని ఆస్వాదించండి. ఈ ఆలోచన బానే ఉంది. ఎందుకు నువ్వు ఎవరినైనా నచ్చిన అబ్బాయిని ప్రేమించకూడదు? ట్రై ఇట్. నచ్చకపోతే మళ్ళీ వదిలేయచ్చు కదా. నిహా, నన్ను మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు వీక్ అని అర్థం కదా. ఇదే మాట అమ్మాయిని అడుగు. కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మనం చాలా వీక్గా ఉన్నామని అర్థం. మీరు ఇలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కన్ఫ్యూజన్లో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని సరిదిద్దడానికి మీకు సపోర్టింగ్ సిస్టమ్ అవసరం. అందుకే అంటారు తోడొకరుండిన అదే భాగ్యము అని. ఇందాక మీరే నా నిర్ణయం కరెక్ట్ అని చెప్పారు కదా. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చిందే. ఏ ఊర్రా బాబు, అస్సలు అర్థం కావట్లేదు. కరెక్టే. ఈ రోజుల్లో పెళ్లి చాలా కష్టం. పెళ్ళైతే ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు, సరుకులు, సినిమాలు, షికార్లు, హాస్పిటల్స్, పిల్లలు పుడితే స్కూల్ ఫీజులు, మళ్ళీ వాళ్ళ కోసం ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, బబ్బబ్బబ్బబ్బా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసి ఒంటరిగా ఉంటే, ఏ చీకు చింత లేకుండా ఉంటే బావుండేది అనిపిస్తుంది. కానీ అది ఎవరికి? ఒక మధ్యతరగతి మనిషికి. మీకెందుకు ఆలోచన? మీరు దేన్నైనా డబ్బుతో కొనగలరు. మీకు ఆ రిలేషన్ నచ్చలేదా? బయటకు రండి, అతన్ని వద్దని వచ్చేయండి. కానీ పెళ్ళైతే కండిషన్స్ కంట్రోల్ చేయడం అవన్నీ నాకు చిరాకు. నాకు ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ లేని లైఫ్ వేస్ట్. అందుకే ప్రేమించి చూడమని చెప్పేది అని చెప్పు. అందుకే ప్రేమించి చూడమని చెప్తున్నాను. బిజినెస్ గురించి ఆలోచిస్తూనే ఎవరినైనా ప్రేమిస్తే బాగుంటుందేమో ఆలోచించు. అసలు బిజినెస్ కావాలంటే అది సపోర్ట్ తీసుకో. అబ్బా, ఇది మంచి ఆలోచన. బిజినెస్ ఆపర్చునిటీకి ఒప్పుకో. లేదు లేదు, ఈ వ్యవహారం వేరు, బిజినెస్ వేరు. పెళ్లికి ఎలా కంపాటబిలిటీ అవసరమో బిజినెస్కి అంతే కంపాటబిలిటీ కావాలి. మీరు కంగారు పడకుండా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు కాల్ చేయండి. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. శిష్యా, అదరు కొట్టేశావు. సరే, ఉంటాను. బాయ్. పిన్ని, తీసుకో. థ్యాంక్ యూ పిన్ని. నిన్నొకటి అడగనా? నీ లాజికల్ ప్రశ్నలు నన్ను అడుక్కో, సరేనా? అది కాదు, నాకొక డౌట్. అడుగు. నువ్వు మంచిదానివా చెడ్డదానివా? ఎందుకు ఆ ప్రశ్న అడిగావు? అంటే చాలాసార్లు కోపడ్డావు కదా, అందుకే. నాకు ఒక సిస్టమ్ ప్రకారం ఉండడం అలవాటు. అలా ఆ సిస్టమ్ ఎవరు పాటించకపోయినా నాకు కోపం వస్తుంది.
నా జోలికి ఎవరైనా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే వాళ్ళని అస్సలు క్షమించను. అయితే నేను నీ జోలికి మాత్రం రాను. పర్మిషన్ తీసుకుని రావచ్చు. అవునా? అలా అయితే ఓకే. పిన్ని, ఒక చాక్లెట్ నువ్వు తింటావా? లేదు, నువ్వే తిను. అవి నీకోసమే. పిన్ని, నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? నిన్నేం జరిగిందో తెలుసా నీకు? వినాయక చవితి కాదు, వినాయక చవితి పూజ కోసం నీ కోసం ఇంకొక వ్యక్తి కూడా రావాల్సింది. ఎవరు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒక అబ్బాయిని చూసిందిగా. అతను నేను కలవడానికి ఆఫీస్కి వస్తానన్నాడు, కానీ ఏమైందో తెలీదు, రాలేదు. అంటే నాకు తెలియకుండా మీ అమ్మ నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందన్నమాట. పిన్ని, అనవసరంగా చెప్పానేమో. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. అమ్మా, ఆ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయి, దానికి ఏమైంది ఇప్పుడు? ప్రపంచంలో ఇంకో అబ్బాయే దొరకడా ఏంటి? దొరకరని కాదు అర్జున్, కానీ అనుకూలంగా ఉండే అబ్బాయి దొరకాలి కదా. ఎందుకు దొరకాలి? అసలు ఎందుకు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు? నన్నొక్క మాట కూడా అడగాలనిపించలేదా? అది శిశిర అనుకోకుండా సందర్భం కలిసి వచ్చింది కదా అని. అయితే నాకిష్టం లేని పని చేస్తారా? అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు శివగామి? నువ్వు నీ సంస్కారాన్ని మర్చిపోయావా? అమ్మగారు కావాలని చేయలేదమ్మా, ఏదో పూజ కదా అని. షటప్ యూ ముసలి పీనుగా! శిశిర, ఏం మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడుతుంటే మధ్యలో తనెందుకు కలుగు చేసుకుంది? శిశిర, పెళ్లి చూపులు అవి అంటే నీకు ఇబ్బంది కలుగుతుంది. ఏదో క్యాజువల్ మీట్ లాగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఎలా ఏర్పాటు చేసినా ఒక అబ్బాయికి అమ్మాయిని చూపించడమే కదా. నాకిష్టం లేదే మీరు అసలు ఎలా ఈ పని చేస్తారు? ఇప్పుడతను ఎలాగూ నిన్ను కలవలేదు కదా, ఇంకెందుకు దాని గురించి డిస్కస్ చేయడం? అయినా ఇది నన్ను మోసం చేయాలని చూడ్డమే కదా. ఇందులో మోసమే ఉంది. నీకు త్వరగా పెళ్లి చేయాలన్న తాపత్రయం, నిన్నొక ఇంటి దాన్ని చేయాలన్న ఆశ. పాడిందే పాటరా అన్నట్టు ఎందుకు ఇదే లూప్లో ఉండిపోయావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునేంతగా నీ బుర్ర ఎదగలేదా?